హలో గైస్, వెల్కమ్ టు వీకన్స్ట్రక్ట్. ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, ప్రీవియస్గా మనం ఎల్ఆర్ఎస్ గురించి డిస్కస్ చేసామండి. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. దీంట్లో మనము ఈ జియో 2020లో వచ్చిందండి. ఆ జియోఎంఎస్ నెంబర్ 10గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసింది. ఈ 2020 జనవరి 8వ తారీఖున ఈ జియో రిలీజ్ అయిందండి. ఇది ఎక్స్టెండ్ చేస్తూ మనకి రీసెంట్గా ఇది మీకు పాత జీవో చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనపడేది పాత జీవో అండి, 2020లో వచ్చిన జీవో. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకి ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. అది 26/7/2025న వచ్చిందండి. అంటే మనకి 2025లో మనకి ఈ జియో రిలీజ్ చేశారు. జియోఎంఎస్ నెంబర్ 134కి రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ఏం చెప్పారంటే 7% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ గురించి దాని గురించి క్లారిటీ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఈ జియో అనేది 3 months ఇచ్చారండి టైం లిమిట్. మనకి అంటే ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోవడానికి టైం లిమిట్ అనేది 3 months ఇచ్చారు. 90 days అనమాట. ఇదిగోండి దీంట్లో మెన్షన్ చేశారు. ఇట్ షల్ బి కంపల్సరీ ఫర్ ఎనీ ప్లాట్ ఓనర్ ఇన్ అన్అప్రూవ్డ్ లేఅవుట్ టు ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ప్లాట్ లేఅవుట్ విత్ ఇన్ 90 days. ఇక్కడ హైలైట్ చేశాను కదండి, ఈ 90 days అని ఇచ్చారు. యాక్చువల్గా ఈ జియో అనేది ఈ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే 26/7/2025 ఈ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ జియో ప్రకారం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది 23 అక్టోబర్ 2025తో క్లోజ్ అయిపోయిందండి. బట్ చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ 27వ తారీఖున ఇంకో జియో రిలీజ్ చేసింది. అదే ఎల్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఇంకా మీకు ఇంకో స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి, ఇంకో ట్యాబ్లో. ఇదిగోండి, ఇది 27వ తారీఖున జియోఎంఎస్ నెంబర్ 1173 అన్న జియోతో 27వ తారీఖున గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక జియో ఇచ్చింది. అదేంటో ఒకసారి చూద్దామండి. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అంటే ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ అంటారు, మున్సిపల్ శాఖ అంటారు. వాళ్ళు రిలీజ్ చేసిన జియో అండి. అదేంటంటే ద ఆంధ్రప్రదేశ్ రెగ్యులరేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అండ్ ప్లాట్స్ రూల్స్ 2020, అంటే 2020 రూల్స్కి సంబంధించింది. అండ్ ఇట్స్ అమెండ్మెంట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ లిమిట్ ఫర్ ఫర్దర్ 3 months ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండర్ ది స్కీమ్. అంటే ఇంకొక 3 months ఎక్స్టెండ్ చేస్తూ జియో రిలీజ్ చేశారు. దానికి రెఫరెన్సెస్ సంబంధించిన జియోస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదే మీకు నేను ఫస్ట్ ఇందాక స్టార్టింగ్లో చెప్పింది ఇదే. జియోఎంఎస్ నెంబర్ 10 అనేది ఇదిగోండి ఇది. నెక్స్ట్ అలాగే జియోఎంఎస్ నెంబర్ 134 అంటే 2025లో ఇచ్చిన జియో. ఈ రెండింటిని రెఫరెన్స్లో పెట్టి ఈ జియో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దీంట్లో ఏమి ఇచ్చారంటే, ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ AP Mangalgiri in the reference third cited above, after careful examination of the matter, the government hereby extend the time limit for the period of 3 months. మళ్ళీ ఏం చేసిందంటే గవర్నమెంట్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు డిటిసిపి డైరెక్టర్ గారిని, మేడం గారిని. అదేంటంటే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇంకా మాకు గడువు పెంచండి, చాలా మందికి అవేర్నెస్ రాకపోవడం వల్ల పెట్టుకోలేదని చెప్పి బిల్డర్స్ అసోసియేషన్ నుంచి అలాగే చాలా మంది పబ్లిక్ నుంచి కూడా రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని 23తో జియో అయిపోతే దాన్ని 27వ తారీఖు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో జియో రిలీజ్ చేసింది. జియో ఆర్టీ నెంబర్ 1173 అనే జియో నెంబర్తో 3 months ఎక్స్టెండ్ చేసింది. సో ఈ ఎక్స్టెన్షన్ తర్వాత ఈ 3 months మనకి లాస్ట్ డేట్ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 23rd 2026 2026 జనవరి 23 వరకు ఈ టైం లిమిట్ అనేది పెంచిందండి. సో ఇంకా ఎవరైనా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పెట్టుకుని వాళ్ళైతే కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టే ఇది. బట్ ఇది కూడా మనం ఉపయోగించుకోలేకపోతే మళ్ళీ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తుందో లేదో తెలియదు. దాని తర్వాత మీరు ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే కనుక కంపల్సరీ ఇప్పుడైతే 7% కడితే సరిపోతుంది, అంటే 1,07,000 కడితే సరిపోతుంది. అదే కనుక మీరు ఈ జియో అయిపోయింది ఎక్స్పైర్ అయిన తర్వాత, అంటే 23 తర్వాత మీరు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళాలంటే కనుక కంపల్సరీ 14% ఫీజు కట్టాలి, అంటే 1,14,000 చొప్పున కట్టాలి. అలాగే పెనాల్టీస్ కూడా ఉంటాయి. ప్లస్ ఇదంతా మీరు కడతానన్న అమౌంట్ కడతానన్న గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో లేదో చెప్పలేమండి. ఎందుకంటే ఈ జియోస్ ప్రకారం అలా మెన్షన్ చేశారు. ఈ జియోఎంఎస్ నెంబర్ 10 మొత్తం మీకు చదివితే దీంట్లో ఉంటుంది. ఇది 22A రిజిస్టర్లో పెడతాము అలా అని చెప్పి అన్ని కండిషన్స్ రాశారు. అలాగే బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వమని చెప్పి రాశారు, ఎల్ఆర్ఎస్లో అప్రూవల్ కాకపోతే నాన్ లేఅవుట్స్కి. అదండి. సో ఇంకెవరైనా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్కి ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేసి లేదా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మా వీకన్స్ట్రక్ట్ తరఫున మేము ఇంకా చాలా సర్వీసెస్ ఇస్తున్నామండి. అవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసాము. ఒకవేళ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మా ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాల్ చేసి మీరు మీ సర్వీసెస్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మా నుంచి సర్వీసెస్ కావాలన్నా పొందొచ్చు. థ్యాంక్ యూ.